దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి ప్రియులు చక్కగా వివరించున్నారు ఎలీషా గారు. మరి దాంతో నేను ఏకీభవిస్తూ ఇంక కొన్ని విషయాలు నేను కూడా మరి పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు ఈ లోకములోనికి వచ్చి ఆయన శ్రమపడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిపోయేటప్పుడు ప్రభు చెప్పిన ఆ కార్యము ఆ ఆజ్ఞ అయి ఉన్నది. మరి మత్తయి సువార్తలో మరి 28వ అధ్యాయంలో 11 మంది శిష్యులకు ఆ విషయాన్ని చెప్పాడు. ఆయన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికని చెప్పిపోయాడు. అయితే ఆయన ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే, నేను వెళ్ళనది ఆదరణకర్త రాడని చెప్పాడు. ఆదరణకర్త వచ్చి సత్యంలో మిమ్మల్ని సర్వసత్యంలోకి తీసుకెళ్తాడని చెప్పి ఉన్నాడు ఆయన. ఆ పరిశుద్ధాత్ముడు వీళ్ళని మేడగదిలో కనిపెట్టమని చెప్పినప్పుడు వారు మేడగదిలో కనిపెట్టారు. మేడగదిలో ఆ పరిశుద్ధాత్మ పొందుకొని పేతురు నిలబడి ఆ రీతిగా ప్రసంగించినప్పుడు ఇంచుమించుగా 3000 మంది బాప్తిసం పొందినట్లుగా అపొస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 38 నుండి 42 వచనాల్లో రాయబడింది. ఇది ఆది అపొస్తలు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఇచ్చిన బాప్తిసం యొక్క కార్యక్రమం అయినది. వీరి బోధలో నుంచి సంఘ పెద్దగా ఉన్న ఫిలిప్పు గారు సమరయ పట్టణానికి వెళ్ళి స్త్రీలకు పురుషులకు కూడా అదే యేసుక్రీస్తు నామములో అపొస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల్లో చెప్పబడింది. ఆ రీతిగా అదే 8వ అధ్యాయంలో నపుంసకుడు మరి కందాకి క్రింద పనిచేస్తూ ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్ళి వస్తూ ఉన్న సమయంలో ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు ఫిలిప్పు ఆ యొక్క రథాన్ని వెంబడించమని దేవుడు ప్రేరేపించినప్పుడు ఆ రథం దగ్గరికి వెళ్ళి ఆ నపుంసకునితో అడుగుతూ ఉంటాడు, అయ్యా నువ్వు చదువుతున్న ఈ గ్రంథం నీకు అర్థమవుతుందంటే ఆయన అన్నాడు, నాకు ఒకరు త్రోవ చూపించిన ఎడల నాకు ఎలా అర్థమవుతుందని. అప్పుడు ఆయన అంతా వివరించినప్పుడు ఫిలిప్పు కూడా మరి నపుంసకునికి బాప్తిసం ఇచ్చినట్లుగా అక్కడ లేఖనం తెలియజేస్తూ ఉన్నది. ఆ ప్రకంగానే పౌలు గారైతే ఈ శిష్యులలో ఆ 11 మందిలో లేడప్పుడు ఆయన 9వ అధ్యాయంలో పట్టబడ్డాడు. ఆ తర్వాత ఆయన మరి బాప్తిసం పాప క్షమాపణ నిమిత్తం పొందినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఆయన ఎఫెసు పట్టణానికి వెళ్ళి మీరు పరిశుద్ధాత్మను పొందిరా అని 12 మందిని అడిగి ఉన్నాడు. వారు యోహాను చేత బాప్తిసం పొందినవారు. ఎప్పుడైతే ఆ విషయం వాళ్ళని అడిగాడో వాళ్ళు అన్నారు, పరిశుద్ధాత్మలు ఉన్న సంగతియే మాకు తెలియదు అన్నారు వాళ్ళు. అలాగైతే మోకరించండి ప్రార్థన చేద్దామని చెప్పలేదు, కానీ ఆ రకంగా అయితే మీరు ఏ రకంగా బాప్తిసం పొందారని అడిగి ఉన్నాడు ఆయన. అంటే ఈ పరిశుద్ధాత్మ వచ్చేదానికి పొందే బాప్తిసానికి లింక్ ఉందని నాకు అర్థమైంది అక్కడ. ఆ రీతిగా వారు ఎప్పుడైతే వివరించాడో పౌలు గారు వారి మాటలు విని వెంటనే వారు కూడా నామములో బాప్తిసం పొందినట్టుగా లేఖనం తెలియజేస్తూ ఉన్నది. అపొస్తల కార్యగ్రంథం 4:12 ఏమన్నంటే ఈ నామమును తప్ప రక్షణ లేదని లేఖనం తెలియజేస్తూ ఉన్నది. ఈ నామం అనగా ఆ పైన 10వ వచనంలో యేసుక్రీస్తు నామం గురించి వర్ణించుకుంటూ వస్తూ ఉన్నారు. యేసు ప్రభు మరి లూకా సువార్త 24వ అధ్యాయంలో కూడా 47వ వచనంలో యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. పాపక్షమాపణ ఆయన నామం పేరట ప్రకటించబడుతుందని ప్రభు వారు ఉన్నప్పుడే చెప్పి వెళ్ళిపోయారు. మరి ఆయన ఉన్నప్పుడు ఇంకో కార్యం ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 32-31 వచనములో, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణీయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణీయు పాపక్షమాపణ లేదన్నాడు. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదన్నాడు. అంటే మనిషి కుమారుడు అంటే దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన హింసించారు, దూషించారు, ఏలన చేశారు, అన్నిటికీ దేవుడు క్షమాపణ ఇచ్చాడు, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదని ప్రభువే చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు పేతురు యొక్క సొంత మాట కాదు, కానీ పేతురులో ఉన్న పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు నామములో బాప్తిసం గురించి బట్టబయలు చేశాడు. కనుక ఇది అపొస్తలుల సొంత బోధ కాదు, దేవుని బోధ. మరి అది పరలోకం నుంచి దిగి వచ్చిందని, ఈ నామములో బాప్తిసం పొందటమే సత్యమని పౌలు గారు ఎఫెసు పట్టణానికి రాసినప్పుడు ఆ 4వ అధ్యాయము 5వ వచనములో దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే అన్నప్పుడు
నిశ్చయంగా మరి పౌలు గారు మరి పేతురు గారు కూడా కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ నామమును ప్రవక్తలందరూ విశ్వసించుచున్నారని చెప్పున్నాడు ఆయన. అపొస్తలుల కార్యగ్రంథం 10:43 ఆ రకంగా వారితో బోధ చేస్తున్నప్పుడు కొర్నేలు ఇంట్లో ఉన్న వాళ్ళ పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారితో ఏమని ఆజ్ఞాపించాడంటే, మీరందరూ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని ఆజ్ఞాపించాడు 48 కనుక ఈ రకమైన లేఖనాధారాలను బట్టి నేను కూడా మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది దీన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను, దీన్ని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఇవి నా చిన్న మాటలు. దేవుడు దీవించునుగాక. మంచిదండి. సహోదరులు కూడా తక్కువ సమయంలో